కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చిపోయినరు అన్నది. అయ్యో గట్ల తీసుకుంటావా పెంటావా, గట్ల తీసుకోవద్దు కదా, ఓటు మనం అమ్ముకోవద్దు కదా అని నేను చెప్పిన. పెంటవేమన్నది, లే సార్ నాకు అంత తెలుసు అన్నది. ఏం తెలుసు అన్న, వాళ్ళు ఒట్టు పెట్టుకో అన్నారు సార్. ముందు దేవునికి మనసులో పెట్టుకున్నా, దేవుడా దేవుడా ఇది అంతా ఉత్తుత్త ఒట్టే అనుకున్నదట. ఇది ఉత్తుత్తదే అని ముందు మనసులో అనుకున్నా, 5,000 తీసుకున్నా అన్నది. అరే గట్లెట్ట తీసుకున్నావు అని నేనన్నా. లేదు సార్, రేవంత్ రెడ్డి అంటే ఆయన మహిళలందరికీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. మాకు అప్పుడు ఎలక్షన్లప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. గెలవంగానే జీతం పడ్డట్టు ఆడోళ్లకు నెల 2,500 బ్యాంకులు వేస్తా అన్నాడు. మరి నెలకు 2,500, ఇప్పుడు 26 నెలలు అయింది సార్ గెలిచి. 26 నెలలు 2,500 అంటే నాకు 65,000 రావాలి కదా సార్ అన్నది. అవును అన్న. అందుకే సార్ 5,000 తీసుకున్నా, ఇంకా 60,000 అడకరాపోయింది అన్న. రేవంత్ రెడ్డిని ఇంకా 60,000 అడకరా, గప్పుడు ఒకటే తప్పని ఇలా కొట్టిందట. మరి ఈ పెంటక్కేమంటది? తూపురాని పెంటక్క అట్లా అన్నది, మరి ఈ పెంటక్క ఏమంటదో? పస్తాపూర్ పెంటక్క. సో మరి మా అక్క చెల్లెలు అర్థం చేసుకోండి, ఇలా మహిళలు అంత బాగా అర్థం చేసుకున్నారు. ఈ రకంగా ఇప్పుడు అవ్వతాతలు ముసలోళ్ళు 4,000 పింఛన్ వస్తే 52,000 వచ్చి ఇప్పటికి 26 నెలలు. ఆ 52,000 వస్తేనే అవ్వ బతుకుతుంది, నా మన్మడి కాళ్ళు ఒత్తుతాడు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు, మోసమైంది. 200ని 2,000 చేస్తా అంటే కేసీఆర్ బరాబర్ చేసిండు, కానీ రేవంత్ రెడ్డి మోసం చేసిండు. మోసగాళ్లకు మళ్ళా ఓటేద్దామా? ఇంకేమన్నాడు, భై బహన్ शादी मुबारक मिला नहीं केसीआर साहब, दिया ना केसीआर साहब. ये लोग क्या बोले, ఏ తులం బంగారం కలుపుతాం, కేసీఆర్ లచ్చిచ్చిండు, మేము తులం బంగారం ఇస్తాము అన్నారు. వచ్చిందా? ఎన్ని తులాలు వచ్చింది పస్తాపూర్లా? వచ్చిందా? బంగారం అయితే రాలే, కానీ ధర అయితే కొండెక్కింది. ఎంత అయింది ఇప్పుడు? 1,60,000 70,000 అయినట్టుంది కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ జైరాబాద్లా, పస్తాపూర్లా, కోహీర్లా, రంజోల్లా భూముల ధరలు పెరిగినాయా లేదా? కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక భూముల ధరలు పాతాళానికి పోయినాయి, బంగారం ధర ఆకాశానికి పోయింది. అవునా కాదా? కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్లు ఇచ్చి, చెరువులు మంచిగా చేసి, చెక్ డ్యాములు ఇచ్చి, టైం మీద ఎరువులు ఇచ్చి పంటలు కొంటే భూముల ధరలు పెరిగినాయి. మా మనుషుల విలువ కూడా పెరిగింది. మనుషుల విలువ పెరిగింది, భూముల ధర పెరిగింది. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 పోయినాయి. తెలంగాణ ఆగమైతా ఉంది. అవునా కాదా? ఇవాళ రోడ్ల మీద ఏడ చూసినా గుంతలే, కానీ రేవంత్ రెడ్డి కళ్ళకు మాత్రం గంతలు కట్టుకున్నాడు. ఆయన గుంతలు కనబడతలేవు ఏడ, అన్ని ఉత్త మాటలే. అరే చెట్టును చూస్తే వెళ్తలేదు, అది వాడిపోతుంది, నీళ్ళు కూడా పోతలేదు. మనమేమో అంత